మేము రాజధాని భూములు ఇస్తామని చెప్పి మేము చెప్పలేదండి. అసలు ఒక ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు కాదండి, ఒక ప్రభుత్వం ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ మా ఇళ్ళకు వచ్చి మీకు ఇట్లా 9 నగరాలు ఉంటాయి, 9 రకాలుగా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము భూములు ఇచ్చామండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే ఉద్దేశం మీద మేము మా భూములు ఇచ్చామండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎస్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి రైతులందరూ నమ్మి మేము భూములు ఇచ్చామండి. ఆయన గారు మాట తప్పను మడిమ తిప్పను అన్నాడు. ప్రభుత్వం మారిన తర్వాత రాజధానులు మారుతాయండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ఇంకా అసలు ఎవరు నమ్ముతారండి? అసలు మేము భూములు ఇచ్చిన కాడి నుంచి దినదిన గండంగా కనీసంగా కడుపు నిండా భోజనం చేసిన పాపాన్ని పోలేదండి. మాట్లాడితే కేసులు, కనీసంగా మేము ఒక బ్యానర్ కానీ ఒక బస్సు అద్దం కానీ పగలగొట్టలేదండి. మా మీద ఒక్కొక్కరి మీద 6 కేసులు 7 కేసులు, మహిళలను కూడా చూడకుండా దాదాపుగా 4000 కేసులు పెట్టారండి. మేము మంగళగిరి కోర్టుకి వెళ్తాం తప్పితే మాకు 14 వాయిదాలు జరగటమేనండి, అంతకంటే ఏమీ లేదు. ఈయన చేసింది అభివృద్ధి ఏమీ లేదు. బాబు గారు పోసిన రోడ్లు ధ్వంసం చేయడం తప్పితే రోడ్లు పైన పగలగొట్టేసి మొత్తం తోకెళ్ళిపోతున్నారండి. ఇది ఎక్కడైనా దారుణం ఎక్కడైనా ఉందండి? అది చాలా అన్యాయం కదండి. ఒక మంత్రి ఏమో ఎడారి అంటాడు, ఒక ఆయనేమో ఇది శ్మశానం అంటాడు, ఇది పల్ల ప్రాంతం అంటాడు, ఇది కమ్మ రాజధాని అంటాడు. ఎవరికైనా తెలియదండి. అది తాడికొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అండి. అది ఎస్సీ అండి, ఎక్కువ మంది ఇచ్చింది కూడా. వాళ్ళకి కనీసంగా కౌళ్ళు వేయట్లేదు 4 సంవత్సరాల నుంచి. మాకు మే నెలలో వేయాల్సిన కౌళ్ళు ఇంతవరకు వేయలేదండి. మా మీద కక్ష ఏందండి? మేము భూములు ఇవ్వటం నేరమా? మా మీద కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఇప్పుడు ఆ కౌలు వేస్తే మేము కోర్టులకు పెడతామేమో, ఆయన మీద వ్యతిరేకంగా పోతామనే ఉద్దేశం మీద చేస్తున్నారండి. అంత ముంగల మా భూములు ఇస్తే క్రాప్ లోన్లు ఇచ్చేవాళ్ళండి బ్యాంకులో. మేము ఈ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత కనీసంగా ఆ ప్లాట్ల మీద కౌలు ఇచ్చిన పాపాన్ని పోలేదు, లోన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు కౌలు ఇవ్వలేదు, మేము ఎట్లా బతకాలండి? దాదాపు 200 మంది రైతులు గుండెకి చనిపోయారండి. 100 మంది రైతులు నేను ప్రత్యేకించి చూపిస్తానండి. హార్ట్ ఆపరేషన్లు కానీ స్టంట్లు వేయించుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు 100 మంది రైతులు రాజధాని రైతులు ఉన్నారండి. మాకంత అవసరం అండి. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి ఏదో రకంగా కక్ష పెట్టుకొని మా మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారండి. ఆఖరికి మా ఆక్రందని మీడియా సోదరులు మొత్తం ప్రపంచానికి తెలియజేస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. వాళ్ళని కూడా భయభ్రాంతులు చేశారు. ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి? అసలు ఇన్ని రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తున్నా కానీ శాంతియుతంగా, దౌర్జన్యం లేకుండా శాంతియుతంగా మా భూములు ఇచ్చి మేము చేస్తున్నామండి. మేము ఒకటే కాన్సెప్ట్తో ఉన్నామండి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలి, అమరావతికి ఎవరైతే అభివృద్ధి చేస్తామంటారో వాళ్ళకి మేము గెలిపించుకుంటామని చెప్పి మీడియా సముఖంగా కోరుకుంటున్నానండి.